మల్టీగ్రెయిన్ పిండితో ఉప్మా అండి. చూడండి ఎంత బాగుందో. పిల్లలైనా పెద్దవాళ్ళైనా తినవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. చాలా బలం కూడా. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ మల్టీగ్రెయిన్ పిండితో చేసుకోబోయే ఉప్మా చూద్దాం. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము ఉప్పిడి పిండి టైపు మల్టీగ్రెయిన్ పిండితో ఉప్మా తయారు చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. మల్టీగ్రెయిన్ పిండి ఈ కప్పుతో 3 కప్స్ తీసుకున్నాను. అలాగే 1 కప్పు పచ్చిమిర్చి, 1 కప్పు ఆనియన్, సరిపడా సాల్టు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 కప్పు కరివేపాకు. చేసుకోబోయే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుందామండి. కొంచెం మందం గిన్నె పెట్టుకోవాలి, లేకుంటే పిండి మాడుతుంది. ఇప్పుడు ఇందులో నేను ఆయిల్కు బదులు ఇంట్లో తయారు చేసుకున్న వెన్న వేస్తున్నాను. ఈ వెన్నతోనే చేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. ఇది మల్టీగ్రెయిన్ పిండి కదా. మల్టీగ్రెయిన్ పిండి అంటే జొన్నలు, రాగులు, సద్దలు, అరికెలు, ఊదలు, ఇవన్నీ ఇంకా చాలా అండు కొర్రలు ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయండి. మొత్తం 11 రకాలతో పిండి పట్టించానండి నేను. అదే దాంతో నేను ఉప్మా తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వెన్న మంచిగా కరిగిపోయిన తర్వాత వెన్న కరుగుతూనే ఉన్నప్పుడే మనము ఈ శనగపప్పు, జీలకర్ర, ఆవాలని వేద్దాము. వేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగా కలిపెట్టుకుంటూ ఉందాము. ఇది చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఉప్మాలో. ప్రతి ఒక్కరు కూడా తినవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక 1 మినిట్ మంచిగా వేపుదాము. ఇప్పుడు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, కరివేపాకు వేసేద్దాము. కరివేపాకు వేసి మంచిగా ఇలాగా కలిపెడతాము. చిట్పటి అంటున్నాయి కదా. నేను ఈ కప్పుతో తీసుకున్నానండి పిండి. ఈ కప్పుతో కొలుసుకున్నాను. 3 కప్స్ వాటరు 1 గ్లాస్ వచ్చినాయి. ఈ 1 గ్లాస్ వాటరు మంచిగా పోసుదాము. గ్లాస్ వాటర్ పోసాం కదా. ఇప్పుడు మనము తగినంత ఉప్పు తీసుకుంటున్నాము. ఇది బాగా మరగాలండి. అంతవరకు నేను ఈ పచ్చిమిర్చిని చిన్న మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ ఆనియన్ కూడా వేసేస్తే ఆనియను కొంచెం వాటర్ కూడా బాగా మసులుతూ ఉండాలి. వాటర్ మసలేటప్పటికి ఈ ఆనియన్ కూడా మంచిగా ఉడుకుతుంది. అప్పటి వరకు ఈ పచ్చిమిర్చి నేను పేస్ట్ చేసుకుంటాను. చూడండి, ఈ పచ్చిమిర్చి కూడా ఇలా పేస్ట్ చేసేసుకున్నా కదా. స్పూన్ సహాయంతో ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఈ వాటర్లో వేసి బాగా మరగనిద్దాము. చూడండి, మంచిగా ఇప్పుడు మసులుతుంది కదా. ఈ పౌడర్ని వేద్దాము. వేసి మంచిగా ఇలాగా కలిపెట్టినట్టుగా చేసి మూత పెట్టి ఒక 15 మినిట్స్ మంచిగా సిమ్లో పెట్టి ఉడకనిద్దాము. చూడండి, మంచిగా ఇలాగా పిండి వేసి మొత్తం ఇలా కలిపెట్టాం కదా. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక మూత పెట్టేసేసి ఒక 15 మినిట్స్ మంచిగా మగ్గనిద్దాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, చూడండి ఎంత మంచిగా అయిందో. ఇంతేనండి, ఇక మల్టీగ్రెయిన్ పిండితో ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. చూడండి, ఇలా ఒక ప్లేట్లో మంచిగా సర్వ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మ్యాంగో పికిల్ పెట్టి తిందాము. కొంచెం నెయ్యి కూడా వేసుకొని. చాలా సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది.
ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా తినవచ్చండి. చాలా హెల్తీ రెసిపీ ఇది. చాలా బాగుందండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు తినవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. చాలా హెల్తీ రెసిపీ ఇది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.